హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి రీసెంట్గా మా ఊర్లో సత్యం తల్లి వారి సంబరం అయితే జరిగింది. సో అప్పుడు తీసిన కొన్ని వీడియోస్ మీతో ఇలా వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సంబరానికి సంబంధించిన చాలా వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, కానీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో రీజన్ కూడా మీకు వీడియోలో చెప్తాను. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి కత్తిరికొండ దించుతున్నారన్నమాట. అంటే ఫస్ట్ డే కత్తిరికొండ దించడం అన్నమాట. 2 years తర్వాత మళ్ళీ అమ్మవారి కత్తిరికొండ దించడంతో సంబరం అయితే స్టార్ట్ అవుద్ది. చూస్తున్నారు కదా, అమ్మవారి ఆలయంలోనే ఇలాగా కుండని పైన అయితే కట్టేస్తారు. సంబరం లాస్ట్ రోజు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాకుండా తర్వాత ఇయర్ సంబరం అయితే జరుగుద్ది. అప్పుడు మాత్రమే ఈ కుండని కిందకి దించుతారు. అమ్మవారి సంబరం మొత్తం 3 days అయితే జరుగుద్ది. ఫస్ట్ రోజు కత్తిరికొండ దించడం, సెకండ్ రోజు చిన్న సంబరం, మూడో రోజు పెద్ద సంబరం అన్నమాట. కత్తిరికొండ దించే రోజు అంటే ఫస్ట్ రోజు చాలామంది పిల్లలు లేని వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారి కత్తిరికొండ తల మీద అయితే పెట్టించుకుని అప్పుడే భోజనం అయితే చేస్తారు. ఇంకా అదే రోజు ఈవినింగ్ అంటే కత్తిరికొండ దించాక సంబరం అనేది స్టార్ట్ అవుద్ది. ఇలా ఈవినింగ్ ఎవరైతే గొర్రెపోతులు మొక్కుకుంటారో అమ్మవారికి ఇస్తామని వాళ్ళ ఇంటికి కమిటీ వాళ్ళు ఇలా డబ్బులతో సహా వెళ్ళి ఆ గొర్రెపోతుల్ని అమ్మవారి గుడికి అయితే తీసుకువెళ్తారు. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఈ సంవత్సరం 2 గొర్రెపోతులను ఇచ్చారు, కానీ మేం కాదు, మా రిలేటివ్స్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇచ్చుకున్నారు. వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. సో మా ఊరి అమ్మవారి దగ్గర మొక్కుకున్నారు, ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇచ్చుకున్నారు. ఈ సంబరం ఇదంతా కూడా నేను మేడ నుంచి అయితే తీసాను. కరెక్ట్గా సంబరం టైంకే నాకు మంత్లీ ప్రాబ్లం అనమాట. సో ఇంకా అందుకనే ఇంకా నేనైతే మిస్ అయ్యాను. మోస్ట్లీ సంబరం అన్నీ కూడా మా కజిన్స్ వీళ్ళ తీసిన వీడియోసే. ఇలా టెర్రస్ మించి నేను తీసిన కొన్ని ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా మా సిస్టర్, మా బ్రదర్ లేదా మా హస్బెండ్ వీళ్ళు తీసిన వీడియోసే ఎక్కువ ఉన్నాయి. ఈవినింగ్ గొర్రెపోతుని ఇచ్చుకున్నాక నైట్ కత్తిరికొండ తలపై పెట్టించుకుని ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అంటే సెకండ్ డే చిన్న సంబరం రోజు. చిన్న సంబరం రోజు కాశ్మీర్లో పోలీసులు అయితే రెడీ చేశాము. కాస్ట్యూమ్ ఇదంతా కూడా ముందు రోజే మా తమ్ముడు రాజమండ్రి నుంచి అయితే తీసుకొచ్చాడు. ఇంకా పెద్దగా మేకప్ అయితే వేయించలేదు. ఐలైనర్, ఐబ్రో పెన్సిల్ ఇవైతే నేను ఇంట్లో వేసాను. జస్ట్ కలర్, లిప్కి కలర్ మాత్రం బయట వేయించామంతే. సో ఇలా క్యూట్గా భలే రెడీ అయిపోయింది. చాలా హుషారుగా ఉంది పొద్దున్నంతా, కానీ సంబరంలో మాత్రం ఏడ్చేసింది. అందరూ కూడా డిఫరెంట్గా రెడీ అవుతారు కదా, సో భయపడిపోయింది అన్నమాట. చిన్న సంబరం రోజే మా తమ్ముడు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి వేషం అయితే వేయించుకున్నాడు. ఇంకా మా డాడీ చూడండి ఇక్కడ పుష్పతో అయితే చిన్నగా వీడియోస్ అయితే తీయించుకుంటున్నారు. కాశ్మీర్ రెడీ చేసిన కాసేపటికి మా అన్నయ్య, వదిన వాళ్ళు కూడా పిల్లలు తీసుకుని అయితే వచ్చేసరి ఇంకా వాళ్ళకు కూడా మనస్వి, కార్తీక్, కాశీకి ముగ్గురిని ఇలా అయితే రెడీ చేసాము. సో చిన్నపిల్లలు కదా, కలర్స్ ఇవన్నీ వేయిస్తే అంత కంఫర్ట్గా ఉండదని ఈ ఇయర్కి ఇలా సింపుల్గా అయితే రెడీ చేసాము. లాస్ట్ ఇయర్స్ కూడా కృష్ణుడు అలానే రెడీ చేసాము. సో ముగ్గురు కూడా ఇలా క్యూట్గా అయితే రెడీ అయిపోయారు. సత్యంతల్ సంబరంలో రెండో రోజు అమ్మవారి పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు. ఉదయం 9 ఆ టైం కల్లా వేషాలు వేయించుకున్న వాళ్ళు, ఊర్లో జనం అందరూ కలిపి అమ్మవారి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పుట్టలో ఆవు పాలు అనేది పోసుకుంటారు. మన లండన్ నుంచి డాక్టర్ గారు ఇచ్చేస్తారని చెప్పి సాక్షాత్ ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి వారు మన క్లినిక్ వచ్చారు. సత్యంతల్ సంబరానికి ఎప్పుడు కూడా చాలామంది జనం వస్తారు. ఈ ఇయర్ పోలీసులు ఎప్పుడూ ఉంటారు, కానీ ఈ ఇయర్ చాలామంది పోలీసులు అయితే వచ్చారు. ఎవరు రియల్ పోలీసో ఎవరు వేషం వేసుకున్న వాళ్ళో తెలియడం కూడా కష్టమైంది, అంతమంది పోలీసులు అయితే ఉన్నారు. ఇంక ఈ సంవత్సరం మా సిద్ధు, షన్ను కూడా చిన్ని కృష్ణుడిలాగా భలే రెడీ అయిపోయారు. వాళ్ళ చేత ఒక 5 members కల్లా భిక్షాటన అయితే చేపిస్తున్నారు. యాక్చువల్గా వేషం వేసుకున్న వాళ్ళు భిక్షాటన చేసి ఆ
డబ్బులు లేదా బియ్యాన్ని అమ్మవారికి అయితే ఇస్తారు. అలా ఇస్తే చాలా మంచిదని చెప్పి పిల్లల చేత అలా భిక్షాటన అయితే చేయించారు. రెండవ రోజు పొట్టులో పాలు పోసుకొని మళ్ళీ అందరూ కూడా గుడికైతే వచ్చేస్తారు. వేషం వేసుకున్న వాళ్ళు ఆ వేషంతో ఉండగానే అమ్మవారిని అయితే దర్శించుకోవాలి. సో అలా దర్శించుకున్నాక ఆ సంబరం అయితే స్టార్ట్ అవుద్ది. వేషం వేయించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ అమ్మవారి బెత్తం దెబ్బ అయితే తినాలి. సో పిల్లలకు కూడా జస్ట్ అలా టచ్ చేపిస్తారు. ఇంక పెద్దవాళ్ళు అయితే ఆ బెత్తం దెబ్బలు కొట్టే వాళ్ళని ఆడిస్తూ మరీ కొట్టించుకుంటారన్నమాట. సో ఇలా చిన్న సంబరం అయితే జరుగుద్ది. ఇక్కడ వేషాలు వేసిన వాళ్ళు అందరూ కూడా సంబరంలోకి అయితే వెళ్తున్నారు. కాశీ అప్పటి వరకు బాగానే ఉందంట. ఇలా బెత్తం దెబ్బ వేయిపిస్తారు కదా, సో అది చూసి పెద్దవాళ్ళని కొట్టినట్టే మనల్ని కూడా కొట్టేస్తారేమో అని భయపడిపోయి చాలా ఏడ్చేసింది. ఇంకా తను తీసుకుని మా డాడీ అయితే వెళ్ళిపోయారు. సంబరం అయితే చూడలేదు. సో సెకండ్ డే నేను కూడా సంబరం చూడడానికి అయితే వెళ్ళాను. దర్శనానికి వెళ్ళకూడదు కానీ సంబరం చూడడానికి అయితే వెళ్ళొచ్చు. కాసేపటికి ఇంకా మా మనస్వి కూడా ఏడ్చేసరికి మళ్ళీ మా డాడీని పిలిచి మనస్విని కాశ్విని ఇద్దరిని మా డాడీకి అయితే అప్పచెప్పేసి నేను సంబరం అయితే చూశాను. సో సంబరం అయితే చాలా బాగా జరిగింది ఈ ఇయర్. కరెక్ట్గా ఇదే టైంకి మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరుగుద్ది. కొప్పవరంలో సత్తంతల్లి జాతర జరుగుద్ది. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుద్ది. సో ఇంకా సంబరం అంతా అయిపోయాక రిపోర్టర్స్ ఇంట్రోస్ అయితే ఇచ్చుకుంటున్నారు. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిపి ఇలా గ్యాదర్ అయ్యాము. సంబరం అయ్యేసరికి 12 అలా అవుద్ది. ఫుడ్ కూడా పెడతారు. సో ఇంకా పొరుగురు నుంచి వచ్చే వాళ్ళు హ్యాపీగా సంబరం చూసి భోజనాలు చేసి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెద్ద సంబరం వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates.